మాట్లాడాలి. ఏమవుతుంది? వెంకటేశయ్య నువ్వు వచ్చేటప్పటికి ఇల్లు గుల్ల అవుతుంది, అంతేనా? కాయి కష్టం చేసి సంపాదించుకున్న 1 తులం బంగారం కూడా 10 తులాలు 100 తులాలు వారుగా ఉందరుగాక. ఎంత మంచిగా చెప్పారా ఆమె. రైట్. కాయా కష్టం చేసి సంపాదించుకున్న బంగారం ఎవరి చేతికి చిక్కింది ఇప్పుడు? ఎవరిచ్చారు తాళపు చెవులు? నువ్వే. ఎలా ఇచ్చావు అంటే నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, దేవా నా జీవితంలో అపవాదికి చోటివద్దు అంటున్నావు. ఇవన్నీ బాగున్నాయి, కానీ నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ఉద్దేశాలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే అవి ఎవరి ఆలోచనలు, ఎవరి ఉద్దేశాలు? మీరే చెప్పాలి. అపవాది యొక్క ఉద్దేశాలు. అంటే ప్రార్థనేమో అపవాదికి చోటు ఇవ్వకూడదు నాయన, ఈ రోజు నేను అపవాది చేతిలో చిక్కొద్దు ప్రభువా అంటావు, కానీ నీ జీవితం మాత్రం అపవాది సంబంధమైన జీవితమే మన జీవితంగా మారిపోయింది. ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుని కొరకు వాడబడాలని, నేను అభివృద్ధిని చూడాలని నువ్వు ఎలా అడగగలుగుతావు? ఎలా అడగగలుగుతావు? చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రాజీ పడే మనస్తత్వాలు, చిన్న చిన్న అవిధేయతలు, చిన్న చిన్నటువంటి మనస్పర్ధలు, చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న గర్వముతో కూడిన అనుభవాలు, ఇవి చాలు అపవాది నిన్ను దోచుకోవటానికే. ఇవి చాలు వాడికి. నువ్వేమనుకుంటావంటే ఇది చాలా చిన్నదే కదా, చిన్న పాపమే కదా. ఏమంటే పాపం చిన్నది పెద్దది ఉంటుందా? దొంగతనం చిన్న దొంగతనం పెద్ద దొంగతనం ఉంటుందా? దొంగతనం అంటే దొంగతనమే, దట్స్ ఆల్. సో అపవాదికి నువ్వు చోటు ఇవ్వకూడదంటే నువ్వు నేను చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు నీ పోరాటమే అపవాదితో కదా. మన పోరాటం ఎవరితో చెప్తారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనము పోరాడునది శరీరులతో కాదు. అసలు నీతో కాదు నా పోరాటం, నాతో కాదు నీ పోరాటం, నీకు నచ్చని వాళ్లతో కాదు, నీ ఇంటి పొరుగు వారితో కాదు, లేకపోతే నీ కంపెనీలో మీ మేనేజర్ తో కాదు నీ పోరాటం. నీ పోరాటము కంటికి కనబడకుండా నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేయటానికి నిత్యము ప్రయత్నిస్తున్న ప్రధానులతోనూ. అందరూ ప్రధానులు అనండి. ప్రధానులు అంటే ఎక్కడ ప్రధానులు? దేశ ప్రధానా? చెప్పండి, ఏ ప్రధానులు? ఈ ప్రధానులు ఎవరంటే ప్రాంతాల మీద ఆధిపత్యం చలాయించేవారు. మన గ్రామం ఉందండి, మన గ్రామం మీద కొన్ని దురాత్మలు ఆధిపత్యం చలాయిస్తాయి. వాటిని ఏమంటారు? ప్రధానులు. ప్రధానులు ఏం చేస్తాయి? ఈ ప్రధాన దూతలు లేదా ఈ ప్రధానులు ఏం చేస్తారు వీళ్ళు అంటే, ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామాన్ని హస్తగతము చేసుకుని అక్కడ వారు పూజ్యనీయులుగా, ఆరాధనలకు యోగ్యులుగా ఒక బలమైన దుర్గాన్ని స్థాపించుకుని అందరూ వచ్చి ఆ యొక్క శక్తి యొక్క కాళ్ళ కాడికి రావాలని అది ప్రయత్నం చేస్తుంటుంది. వీరు ప్రాంతాల మీద ఆధిపత్యం చలాయించేవాళ్ళు. అంటే నీ పోరాటము ఒక్కరితో కాదు, నీ పోరాటము ఒక మనిషితో కాదు, నీ పోరాటం ఎవరి మీద తెలుసా? ఎవరితో తెలుసా? ప్రాంతముల మీద ప్రభావం చూపే శక్తులతో. అంటే వాడు బలవంతుడా కాదా? ఇప్పుడు ఒక ఊరినే పరిపాలన చేసేవాడు బలవంతుడు, నువ్వు ఒక ఇంటిలోనే యజమానుడివి, కానీ వాడు ఇప్పుడు వాడు బలవంతుడా, నువ్వు బలవంతుడువా? చెప్పరే కదా.